అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ దత్త గురుభ్యోం నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమః. 2025 జూన్ 15 ఈరోజు గ్రహస్థితులు మీ దైనందిన జీవితంలో అనేక మార్పులకు దోహదపడతాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రేమ మరియు ఆధ్యాత్మికత వంటి రంగాలలో మీకు సహాయపడే సూచనలతో కూడిన దినఫలాలను ఈరోజు మీకు అందించబోతున్నాము. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. మేషరాశి జాతకులకు ఈరోజు మీ వృత్తి ఉద్యోగాలలో తీవ్రమైన ఒత్తిడి, బాధ్యతలు ఉంటాయి. పై అధికారులతో లేదా ప్రభుత్వంతో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. మీ సృజనాత్మకతకు, ప్రయత్నాలకు తక్షణ గుర్తింపు లభించకపోవచ్చు. ఇది నిరాశకు దారితీయవచ్చు. అయితే మీ పట్టుదల, కఠోర శ్రమ దీర్ఘకాలంలో వృత్తిలో ఉన్నత స్థానాన్ని, లాభాలను అందిస్తాయి. అయితే ఈ రాశి వారు పట్టుదలతో పనిచేయటం, పాత పనులను పూర్తి చేయటం, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించటం, బాధ్యతాయుతంగా వ్యవహరించటం మంచిది. ఈ మేషరాశి జాతకులు అధికారులతో వాదనలకు దిగటం కానీ, కొత్త పనులు ప్రారంభించటం, తక్షణ ఫలితాల కోసం ఆశించటం, సోమరితనం, అహంకారంతో ప్రవర్తించటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఈ రాశివారు శనిదేవునికి, సూర్య భగవానునికి పూజ చేయటం వల్ల వృత్తిలో ఆటంకాలు తొలగి విజయం చేకూరుతుంది. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి జాతకులకు ఈరోజు మీకు ఉన్నత విద్య, ప్రయాణాలు మరియు తండ్రితో సంబంధాల విషయంలో కొన్ని ఆటంకాలు, జాప్యం ఉంటాయి. మీకు అదృష్టం అంతగా కలిసి రాదు. తండ్రి ఆరోగ్యం లేదా ఆస్తుల విషయంలో ఆందోళన ఉంటుంది. వృత్తిలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. మానసికంగా నిరాశ, ఒంటరితనం కలగవచ్చు. అయితే క్రమశిక్షణతో కూడిన అధ్యయనానికి, దీర్ఘకాలిక ప్రణాళికలకు ఇది మంచి రోజు. అయితే ఈ రాశివారు పట్టుదలతో చదవటం, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించటం, గురువులను, తండ్రిని గౌరవించటం, బాధ్యతాయుతంగా వ్యవహరించటం చాలా మంచిది. ఈ వృషభ రాశి జాతకులు మరీ అదృష్టం పైన ఆధారపడటం కానీ, కొత్తగా ప్రయాణాలు ప్రారంభించటం, పెద్దలతో వాదనలకు దిగటం, సోమరితనం, అనవసర రిస్కులు చేయటం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ రాశివారు శనిదేవునికి, శనేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల ఆటంకాలు తొలగి విజయం చేకూరుతుంది. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారికి ఈ రోజు మీరు మానసికంగా, శారీరకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఊహించని ఆటంకాలు, నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అవసరం. మీ మాటల వల్ల అపార్థాలు తలెత్తవచ్చు. మానసికంగా నిరాశ, భయం ఉంటాయి. ఇది అన్ని విధాలా ప్రతికూలమైన రోజు కాబట్టి ఎటువంటి ముఖ్యమైన పనులు కూడా ఈ రోజు చేపట్టకపోవడం చాలా మంచిది. ఈ రాశి వారు ధ్యానం, యోగా, ఆరోగ్య పరిరక్షణ, పాత పనులను పూర్తి చేయటం, ఓర్పు వహించటం, మౌనంగా ఉండటం అలాంటి పనులు చేయటం వల్ల అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ మిథున రాశి జాతకులు ప్రమాదకరమైన పనులు చేపట్టడం కానీ, కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, అనవసర వాదనలు, అనవసర ప్రయాణాలు, ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేయటం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ రాశి వారు మృత్యుంజయ మంత్రాన్ని నిత్యం జపించటం వల్ల, అలాగే శనిదేవునికి తైలాభిషేకం చేయటం వల్ల మానసిక ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి జాతకులు ఈరోజు మీ జీవిత, వ్యాపార భాగస్వామ్యాలలో చల్లదనం, దూరం మరియు బాధ్యతల భారం ఉంటాయి. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థిక విషయాల్లో కొన్ని ఆటంకాలు ఉంటాయి. సంబంధాల్లో ఒంటరితనం, నిరాశా భావనలు కలగవచ్చు. కొత్త ఒప్పందాలకు ఇది అనుకూలమైన రోజు కాదు కాబట్టి పనుల్లో జాప్యం ఉంటుంది. అయితే ఈ రాశివారు వ్యాపార భాగస్వామితో ఓపికగా వ్యవహరించటం, పాత సమస్యలను పరిష్కరించుకోవటం, బాధ్యతలను స్వీకరించటం, ఒంటరిగా ధ్యానం అనేది అలవాటు చేసుకోవటం మంచిది.
అయితే ఈ రాశి వారు జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ అనవసర వాదనలకు దిగటం కానీ, కొత్త ఒప్పందాలు చేసుకోవటం కానీ, కొత్తగా వివాహ ప్రయత్నాలు చేయటం కానీ, పంతాలకు పోవటం, ఆర్థికపరమైన రిస్కులు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అయితే కర్కాటక రాశి జాతకులు శివపార్వతులను పూజించటం వల్ల సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది. పనులలో ఆటంకాలు తొలగి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. సింహరాశి జాతకులు ఈరోజు ఉద్యోగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రహస్య శత్రువుల వల్ల మానసిక ఆందోళన కలగవచ్చు. అయితే మీ నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని పోటీలో గెలిపిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విదేశీ ప్రయాణాలు లేదా హాస్పిటల్ సంబంధించిన పనులలో పురోగతి ఉంటుంది. ఇతరులకు సేవ చేయటం, వారు చెప్పేది వినటం ద్వారా కీర్తి పొందుతారు. అయితే ఈ రాశి వారు పోటీ పరీక్షలకు సిద్ధమవటం, శత్రువులను ఎదుర్కోవటానికి వ్యూహ రచన చేయటం, ఉద్యోగంలో బాధ్యతలు స్వీకరించటం, సేవ చేయటం, ఆరోగ్య పరిరక్షణ వంటి వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. ఈ సింహరాశి జాతకులు సహోద్యోగులతో అనవసర వివాదాలకు దిగటం కానీ, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం కానీ, మానసికంగా కుంగిపోవటం, రహస్యాలను బయటపెట్టడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు ఆదిత్య హృదయం పఠించడం, శివునికి పూజ చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులపై విజయం మరియు మానసిక ప్రశాంతత కలుగుతాయి. తదుపరి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి జాతకులు. కన్యా రాశి జాతకులు ఈ రోజు మీ సృజనాత్మకత, మేధస్సు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఆనందం ఉంటుంది. సంగీతం వినటం, కళలను ఆస్వాదించడం చేస్తారు. అయితే విలాసాల కోసం లేదా పిల్లల కోసం అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే కన్యా రాశి జాతకులు రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడం కానీ, అనవసర ఖర్చులు మరియు భావోద్వేగాల అస్థిరత, పిల్లలతో వాదనలకు దిగటం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ రాశి వారు నిత్యం శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించటం మరియు సరస్వతీదేవిని ఆరాధించటం వల్ల విద్యలో విజయము, లాభాలు అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి జాతకులు. తులారాశి వారికి ఈ రోజు గృహ, కుటుంబ మరియు వృత్తిపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ద్వారా లాభాలు, గృహంలో సౌఖ్యం ఉంటాయి. ఇంటి నుండి పనిచేసే వారికి ఇది అద్భుతమైన రోజు. ఆస్తులు, వాహనాల కొనుగోలుకు అవకాశం ఉంది. తల్లితో మీ అనుబంధం బలపడుతుంది. సమాజంలో, వృత్తిలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ రాశివారు కుటుంబంతో సమయం గడపటం, ఆస్తి లేదా వాహనాలు కొనుగోలు చేయటం, ఇంటి అలంకరణ, వృత్తిపరమైన ప్రణాళికలు రచించటం, తల్లితో సమయం గడపటం వంటివి చేస్తారు. అయితే తులారాశి జాతకులు కుటుంబ సభ్యులతో అనవసర వాదనలకు దిగటం కానీ, వృత్తిని నిర్లక్ష్యం చేయటం కానీ, అహంకారపూరితమైన ప్రవర్తన, అనవసరమైన గొడవలు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అయితే ఈ తులారాశి జాతకులు నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించడం, సూర్య భగవానుని పూజించడం వల్ల గృహంలో శాంతి, వృత్తిలో విజయం మరియు లాభాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ ప్రయత్నాలు మీకు వృత్తిలో అదృష్టాన్ని, విజయాన్ని అందిస్తాయి. మీ మాటల్లో జ్ఞానం, అధికారం ఉంటాయి. పై అధికారుల నుండి, తండ్రి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. చిన్న ప్రయాణాలు, ముఖ్యంగా వృత్తి సంబంధిత ప్రయాణాలు విజయవంతమవుతాయి. బోధన, మీడియా, కౌన్సిలింగ్ రంగాల వారికి ఇది ఒక అద్భుతమైన రోజు. అయితే ఈ వృశ్చిక రాశి జాతకులు తొందరపాటుతో వాగ్దానాలు చేయటం కానీ, అహంకారపూరితమైన కమ్యూనికేషన్, సోమరితనం, ఇతరులను తక్కువగా చూడటం వంటి వాటిని దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి జాతకులు నిత్యం శివుడిని, సూర్య భగవానుని ఆరాధించటం వల్ల కార్యజయం, వాక్శుద్ధి, వృత్తిలో ఉన్నతి మరియు అదృష్టం సిద్ధిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశి జాతకులు. ధనుస్సు రాశి వారికి ఈరోజు మీ ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అదృష్టం మీకు తోడుగా ఉన్నప్పటికీ కొన్ని ఊహించని ఖర్చులు లేదా ఆర్థిక ఒత్తిడి ఉండవచ్చు.
కుటుంబంలో భావోద్వేగపూరిత వాతావరణం ఉంటుంది. మీ మాటల్లో జాగ్రత్త అవసరం. అయితే పూర్వీకుల ఆస్తి లేదా వారసత్వ విషయాలలో కొన్ని సానుకూల పరిణామాలు ఉండవచ్చు. అయితే ధనుసు రాశి జాతకులు అహంకారంతో మాట్లాడటం కానీ, కొత్తగా అప్పులు చేయటం కానీ లేదా ఇవ్వటం కానీ, రిస్కీ పెట్టుబడులు పెట్టడం, తొందరపాటు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు నిత్యం శివారాధన, మీ కులదైవాన్ని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి కుటుంబంలో ప్రశాంతత మరియు మానసిక స్పష్టత కలుగుతాయి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి జాతకులు. మకర రాశి జాతకులు ఈ రోజు మీరు మానసికంగా కొంత గందరగోళంగా, భావోద్వేగంగా ఉంటారు. మీ దృష్టి భాగస్వామిపై లేదా పబ్లిక్ రిలేషన్పై ఉంటుంది. అయితే కొన్ని ఊహించని సంఘటనలు, ఆరోగ్య సమస్యలు లేదా సంబంధాలలో అపార్థాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ నిర్ణయాలలో ఇతరుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్వీయ ప్రవర్తనకు ఇతరులు చెప్పేది వినడానికి ఇది ఒక ముఖ్యమైన రోజు. అయితే ఈ రాశివారు ఆత్మ పరిశీలన, భాగస్వామితో సమయం గడపటం, ఆరోగ్యంపై శ్రద్ధ, ధ్యానం, యోగా, సంగీతం వంటి వాటిని వినటం వల్ల అనుకూల ఫలితాలు పొందగలరు. అయితే ఈ మకర రాశి జాతకులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు కానీ, భావోద్వేగ అస్థిరత, వాదనలకు దిగటం, ఒంటరిగా ఉండటం వంటి వాటికి దూరంగా ఉండాలి. అయితే మకర రాశి జాతకులు నిత్యం సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గి, మానసిక ఒత్తిడి తగ్గి, సంబంధాలలో స్పష్టత లభిస్తుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనవసరమైన ఖర్చులు, మానసిక ఆందోళన ఉంటాయి. రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు లేదా భాగస్వామితో విభేదాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అయితే ఇది ఆధ్యాత్మిక చింతన, యోగా, ధ్యానం మరియు సేవా కార్యక్రమాలకు అనుకూలమైన రోజు. అయితే కుంభరాశి జాతకులు కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం, అనవసర ప్రయాణాలు చేయటం, జీవిత భాగస్వామితో వాదనలకు, వివాదాలకు దిగటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు శివాలయ దర్శనం చేసుకోవటం కానీ, అమ్మవారి పూజ చేయటం వల్ల చెడు ప్రభావాలు తగ్గి మానసిక ప్రశాంతత, శత్రువుల నుండి రక్షణ లభిస్తాయి. తదుపరి మీనరాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి జాతకులు. మీనరాశి వారికి ఈ రోజు మీ కోరికలు, లాభాలు నెరవేరుతాయి. కానీ కొన్ని సవాళ్లను అధిగమించిన తర్వాతే స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. మీ సృజనాత్మక ఆలోచనలు మీ సామాజిక వర్గాలలో గుర్తింపును, లాభాలను తెస్తాయి. పిల్లల ద్వారా సంతోషం ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న వివాదాలు లేదా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. అయితే మీనరాశి జాతకులు స్నేహితులతో అనవసర వాదనలకు దిగటం కానీ, తక్షణ లాభాల కోసం ఆశించటం కానీ, అలాగే రిస్కీ పెట్టుబడులు పెట్టడం కానీ, తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేయటం, అలాగే శివుణ్ణి ఆరాధించటం వల్ల లాభాలు, కోరికలు నెరవేర్పులో ఆటంకాలు తొలగి మీకు విజయం సిద్ధిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.